దేశ ఆహార భద్రతకు కీలకమైన వ్యవసాయంలో ఉన్న సమస్యలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా వాతావరణ మార్పుల కారణంగా పంటల ఉత్పత్తి, ఉత్పాదకతలో ఇబ్బందులు తప్పడం లేదు. అయితే సాంకేతికతను విరివిగా వినియోగించుకొని రైతుల ఆదాయాలు రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం కొత్త టెక్నాలజీలను వ్యవసాయ రంగంలోకి తీసుకొచ్చేలా ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో మానవ వనరులు, పెట్టుబడి వ్యయం తగ్గించేందుకు కృత్రిమ మేధ, రోబోటిక్, ఐఓటీ లాంటి సాంకేతిక పరిజ్ఞానంతో పాటు యాంత్రీకరణను మెరుగుపరచాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీనిలో భాగంగానే స్వయం సహాయక బృందాల మహిళలను డ్రోన్ పైలట్లుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 15,000 మంది SHG మహిళలకు శిక్షణ ఇచ్చి రాయితీపై టెక్నాలజీ నైపుణ్యాలను అందజేయాలని కార్యాచరణకు ఉపక్రమించింది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో స్వయం సహాయక బృందాల మహిళలకు డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై శిక్షణ సాగుతోంది. మరి ఆ విశేషాలంటూ ఇప్పుడు చూద్దాం. భారత గ్రామీణాభివృద్ధిలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, టెక్నాలజీ సామర్థ్యం పెంపొందించడంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా 15,000 మంది మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులకు వ్యవసాయ క్షేత్రాల్లో అత్యాధునిక డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకోసం లఖ్పతి దీదీ పేరుతో కొత్త పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో 2 కోట్ల మంది మహిళలను లఖ్పతి దీదీలుగా తీర్చిదిద్దాలని కేంద్రం లక్ష్యం పెట్టుకుంది. దీని ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాల సమూహాలకు అద్భుతమైన అవకాశం కల్పించినట్లయింది. ఇప్పటికే 10 కోట్ల మంది మహిళలు ఈ స్వయం సహాయక సంఘాలతో అనుబంధం కలిగి ఉన్నారు. వీరందరినీ కూడా ఆయా సేవల్లో వినియోగించుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం వీరికి నైపుణ్యాలు అందించాలని నిర్ణయించింది. దీంతోపాటు జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద మహిళలు ఆదాయం సంపాదించుకునే విధంగా సంస్థలను కూడా ప్రారంభించేలా ప్రోత్సహించాలని నిర్ణయించారు. డ్రోన్ పైలట్లే కాకుండా మరమ్మతులు చేయడంపై కూడా మహిళలకు శిక్షణ ఇచ్చే చర్యపై దృష్టి సారించాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ప్రధాని ప్రకటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ICAR, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు ఆ దిశగా చర్యలకు ఉపక్రమించాయి. దేశంలో గ్రామీణ మహిళా సాధికారత కోసం లఖ్పతి దీదీ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం అంకురార్పణ చేసింది. వాతావరణ మార్పుల నేపథ్యంలో సుస్థిరమైన వ్యవసాయానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడించి అధిక ఉత్పత్తి, ఉత్పాదకత సాధించేందుకు కూడా ఇది ఉపయోగపడనుంది. దీనికోసం డ్రోన్ల వినియోగంపై మహిళలకు శిక్షణ అవసరం. దేశవ్యాప్తంగా 15,000 మంది మహిళలకు డ్రోన్లు అందించే లక్ష్యంతో 1,261 కోట్ల రూపాయల వ్యయంతో రూపొందించిన లఖ్పతి దీదీ పథకానికి కేంద్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. పురుగు మందులు, రసాయన ఎరువులు పిచికారీ చేయడానికి డ్రోన్లు ఉపయోగించుకునేలా శిక్షణ ఇవ్వడం ద్వారా మహిళలకు సాధికారత కల్పించడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడనుంది. తద్వారా స్వయం సహాయ మహిళా సంఘాల్లో ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వావలంబన పెంపొందించడంతో పాటు వ్యవసాయ పద్ధతుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్నది కేంద్రం ఉద్దేశం. प्रधानमंत्री जी ने कृषि के क्षेत्र में आधुनिकीकरण की दिशा में एक संकल्प लिया कि हमारे एग्रीकल्चर सेक्टर में टेक्नोलॉजी आए, एग्रीटेक को बल मिले, इसलिए विमेन सेल्फ हेल्प ग्रुप की बहनों को हम ट्रेनिंग देंगे और हजारों ऐसे विमेन सेल्फ हेल्प ग्रुप को भारत सरकार ड्रोन देगी, ट्रेनिंग देगी और हमारे एग्रीकल्चर के काम में ड्रोन की सेवाएं उपलब्ध हो, इसके लिए हम शुरुआत करेंगे. प्रारंभ हम 15,000 विमेन सेल्फ हेल्प ग्रुप के द्वारा ये ड्रोन की उड़ान का हम आरंभ कर रहे हैं. ఈ పథకం కింద స్వయం సహాయక బృందాల మహిళల ఒక్కో యూనిట్కు కేంద్రం 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తుంది. బ్యాంకుల ద్వారా 80% రాయితీపై డ్రోన్ టెక్నాలజీ SHGలకు అందించనుంది. ఈ రాయితీని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. మిగతా 20%ను మహిళా సంఘాల సభ్యులే భరించాల్సి ఉంటుంది. శిక్షణ, నైపుణ్యాలకు సంబంధించి కార్యకలాపాలకు అయ్యే వ్యయం అంతా రసాయన ఎరువుల సంస్థలు భరించనున్నాయి. లఖ్పతి దీదీ పథకం కింద 2024 మార్చి నాటికి స్వయం సహాయ మహిళా బృందాలకు 500 డ్రోన్ల పంపిణీ చేసేందుకు వేగవంతంగా చర్యలు సాగుతున్నాయి. వ్యవసాయ రంగంలో మహిళల భాగస్వామ్యం పెంపొందించే క్రమంలో భాగంగా మిగిలిన 14,500 డ్రోన్లు 2026 మార్చి నాటికి డెలివరీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. సో మన ప్రధానమంత్రి మోడీ గారు తీసుకొచ్చిన స్కీమ్ చాలా మంచిది సార్. ఇప్పుడు మనకు మహిళల్ని ప్రోత్సహించడం వల్ల వాళ్ళ స్వయం ఉపాధి పొందగలుగుతున్నారు.
చెప్తున్నారు. ఒక 80% సబ్సిడీ అనేది చాలా మంచిది. అట్లా మహిళలు ముందుకు వచ్చి నేర్చుకొని వాళ్ళ స్వయం ఉపాధి వాళ్ళు చేసడం వల్ల చాలా బాగుంటుంది. ఇంకోటి స్టూడెంట్స్ వీళ్ళందరూ ఏంటి అంటే ఈ మధ్యలో జాబ్స్ కోసం చూస్తున్నారు. అంటే ఏం చేయాలి, నెక్స్ట్ ఎక్కడ జాబ్ అనేది చాలా కోచింగ్ సెంటర్స్ తీసుకున్నారు. ఇది ఏంటి అంటే మనకు ఓన్లీ 1 వీక్ 10 days మనం పర్ఫెక్ట్ దీనిపైనే ఉంటే మనకు ఈ టెక్నాలజీ నేర్చుకుంటే ఏంటి అంటే మనకు ఉపాధి ఇచ్చే కంపెనీస్ చాలా ఉన్నాయి. సో దాని ద్వారా కూడా మనం ఉపాధి పొందాలి. అంటే ఇప్పుడు కొన్ని కోర్సులు మనం నెల, సంవత్సరం, 6 నెలలు నేర్చుకునే బదులు ఇది జస్ట్ మనకు 10 రోజులలో కంప్లీట్ అయ్యి దీన్ని నేర్చుకొని మంచి గ్రిప్ తెచ్చుకొని దీని మీద మనం యూజ్ చేసుకుంటే ఇది కూడా మంచి ఉపాధి కల్పిస్తుంది. సో ఎలా అయితే మనం ట్రాక్టర్స్ కొనేవాళ్ళు, హార్వెస్ట్ మిషన్ కొనేవాళ్ళు, అలానే మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో కానీ లేకపోతే అగ్రి ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ లేకపోతే ఎగ్జిస్టింగ్ ట్రాక్టర్ డ్రైవర్స్, హార్వెస్ట్ డ్రైవర్స్ అందరు కూడా డ్రోన్స్ కొంటున్నారు. ఇవాళ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ముందుకు వచ్చి మనకి బ్యాంక్ లోన్ కానీ, సబ్సిడీ కానీ, ట్రైనింగ్ కానీ ఇవన్నిటికీ కూడా ముందుకు చాలా పుష్ చేస్తుంది. August 15 రోజు ప్రైమ్ మినిస్టర్ గారు రెడ్ ఫోర్ట్లో మనకి ఏంటంటే డ్రోన్స్ 15,000 డ్రోన్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేసిన తర్వాత లాస్ట్ ఒక నెల నుంచి చాలా వరకు మనకి ఏంటంటే డ్రోన్స్ డెమాన్స్ట్రేషన్స్ కానీ లేకపోతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి డ్రోన్స్కి ఒక సబ్సిడీ 80% ఒక సబ్సిడీ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా అనౌన్స్మెంట్ అయ్యాయి. దానివల్ల మనకి చాలా వరకు మన ట్రైనింగ్ అకాడమీస్లో చాలా వరకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వచ్చి ట్రైనింగ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్లో కన్నడ, తెలుగులో ఇలా రీజనల్ లాంగ్వేజ్లో మళ్ళీ ట్రైనింగ్ ఇస్తున్నాము. లఖపతి దీదీ పథకం అమలు, పర్యవేక్షణ విజయవంతం కోసం ప్రముఖ రసాయన ఎరువుల కంపెనీలను కీలక భాగస్వాములుగా చేర్చుకుంది కేంద్రం. శిక్షణ పొందిన ఎస్హెచ్జి మహిళలు తమ గ్రామాల్లో వ్యవసాయ పనుల్లో అద్దె ప్రాతిపదికపై ఈ టెక్నాలజీ సేవలు అందించవచ్చు. తద్వారా నెలకు ప్రతి మహిళ డ్రోన్ పైలట్కు కనీసం 15,000 రూపాయలు, ఆమె సహాయకులకు 10,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం దక్కుతుందని ప్రభుత్వం చెబుతోంది. 2 వ్యక్తులు డ్రోన్లను నేర్పుగా ఆపరేట్ చేయడం ద్వారా అన్ని రకాల వ్యవసాయ పనులు సమర్థవంతంగా నిర్వహించే శక్తి వారికి అందుతుందని వారు చెబుతున్నారు. లఖపతి దీదీ పథకం కింద వ్యవస్థీకృత కార్యకలాపాలు సులభతరం చేయడానికి 10 నుంచి 15 గ్రామాలను కలుపుతూ క్లస్టర్లుగా ఏర్పాటు చేస్తారు. ఒక్కో డ్రోన్ ఆపరేషన్ కోసం సుమారు 1000 హెక్టార్ల భూమిని కేటాయిస్తారు. తద్వారా వ్యవసాయ ఉత్పాదకతపై డ్రోన్ టెక్నాలజీ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నది మోదీ సర్కారు లక్ష్యం. ఈ శిక్షణలో భాగంగా హైదరాబాద్ కేంద్రంగా రాజేంద్రనగర్లోని జాతీయ మొక్కల ఆరోగ్య నిర్వహణ సంస్థ NIPHMను డ్రోన్ అకాడమీ కేంద్రంగా ప్రభుత్వం గుర్తించింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA ధృవీకరించిన మారుత్ డ్రోనటెక్ ప్రైవేట్ లిమిటెడ్తో MIPHM పరస్పర ఒప్పందం కుదుర్చుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట ప్రకటన కంటే ముందే NIPHలో డ్రోన్ టెక్నాలజీపై యువత, రైతులు, ఔత్సాహిక మహిళలకు శాస్త్రవేత్తలు శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం పథకం ప్రకటించిన నేపథ్యంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కోరమాండల్ ఇంటర్నేషనల్, క్రిబ్కో లాంటి రసాయన ఎరువుల కంపెనీలు ముందుకు వచ్చి ఆర్థికంగా చేయూత ఇస్తుండటం విశేషం. ఇప్పటికే NIPHMలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన స్వయం సహాయక బృందాలకు చెందిన 100 మంది మహిళలకు డ్రోన్ పైలట్ శిక్షణ ఇచ్చారు. వీరంతా పంట క్షేత్రాల్లో డ్రోన్ టెక్నాలజీ సాయంతో నానో యూరియా, క్రిమి సంహారక మందులు పిచికారీ వంటివి చక్కగా చేస్తున్నారు. తాజాగా ఒక బ్యాచ్ శిక్షణ విజయవంతంగా ముగిసింది. ఇప్పటికే మారుత్ డ్రోన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 200 డ్రోన్లు మోహరించి అత్యాధునిక శిక్షణ ఇస్తుంది. అంటే మేజర్లీ మనకి ఏంటంటే ఇప్పుడు మేము చూసినంత వరకు మహిళలు ఎక్కువ ఇంట్రెస్ట్ తోటి, వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ తోటి వాళ్ళు ఎక్కువ వాడగలుగుతున్నారు. అంటే ఇది చాలా అంత కష్టమైన పని కాదు. అందుకు మా ఇన్స్ట్రక్టర్ కూడా ఒక లేడీయే వాడుతున్నారు. వాళ్ళు ట్రైనింగ్ చేసేటప్పుడు కూడా చూసాము. అందరూ శారీలు వేసుకొని వాళ్ళు ఆల్మోస్ట్ 35 to 45 years ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళందరూ వచ్చారు ట్రైనింగ్కి, 80 members అంతా. సో చూస్తే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్, కీన్గా నేర్చుకోవాలని, నేర్చుకున్న తర్వాత చాలా కాన్ఫిడెంట్గా చేస్తున్నారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా ఏంటంటే వాళ్ళంతా వాళ్ళు చేసుకునేంత కాన్ఫిడెంట్గా వాళ్ళు చూస్తున్నారు. 15,000 మంది ఎంపిక చేసిన మహిళా స్వయం సహాయక బృందాలకు వ్యవసాయ ప్రయోజనం కోసం రైతులకు అద్దె సేవలు అందించడం లఖపతి దీదీ పథకం లక్ష్యం. మహిళా స్వయం సహాయక బృందాలను శక్తివంతం చేయడంతో పాటు వ్యవసాయ రంగంలో డ్రోన్ సేవల ద్వారా కొత్త సాంకేతికతలను తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. డ్రోన్ ధరలో 80% ఉపకరణాలు, అనుబంధ ఛార్జీల కోసం గరిష్టంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు 8 లక్షల రూపాయలు అందజేస్తారు. మొత్తం యూనిట్ ఖరీదు గరిష్టంగా 10 లక్షల రూపాయలు. SHGల క్లస్టర్ లెవెల్ ఫెడరేషన్లు నేషనల్ అగ్రికల్చర్ ఇన్ఫ్రా ఫైనాన్సింగ్ ఫెసిలిటీ కింద బ్యాలెన్స్ మొత్తాన్ని రుణంగా పెంచవచ్చు. AIF రుణంపై 3% వడ్డీ రాయితీ కూడా వీరికి లభిస్తుంది. 5 రోజుల పాటు తప్పనిసరిగా డ్రోన్ పైలట్ శిక్షణ ఉంటుంది.
వ్యవసాయ ప్రయోజనం దృష్ట్యా అదనంగా మరో 10 రోజులు శిక్షణ తీసుకోవచ్చు. 18 నుంచి అంతకంటే ఎక్కువ వయస్సు గల మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల్లో ఒకరికి ఈ శిక్షణ ఇస్తారు. పురుగుమందుల అప్లికేషన్, ఎలక్ట్రికల్ వస్తువులు, ఫిట్టింగ్, మెకానికల్ పనుల మరమ్మతులు చేపట్టేందుకు ఇష్టపడే SHGలోని ఇతర సభ్యురాలు లేదా కుటుంబ సభ్యులు డ్రోన్ టెక్నీషియన్ అసిస్టెంట్గా శిక్షణ పొందవచ్చు. అనంతరం రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద వీరిని ఎంపిక కూడా చేస్తారు. డ్రోన్ల సరఫరాతో పాటు ఈ శిక్షణను ప్యాకేజీగా అందిస్తున్నందున డ్రోన్లు కొనుగోలు చేయడం, మరమ్మతులు, నిర్వహణలో ఎదుర్కొనే ఇబ్బందుల పరిష్కారానికి LFCలు, డ్రోన్ కంపెనీలు, SHGల మధ్య వారధిగా పనిచేస్తాయి. పర్యావరణ హితం దృష్ట్యా రైతులపై ఆర్థిక భారం తగ్గించేందుకు క్షేత్రస్థాయిలో స్వయం సహాయక మహిళా బృందాలతో డ్రోన్ల ద్వారా నానో యూరియా, నానో DAP వంటి ఎరువుల వాడకాన్ని పెద్ద ఎత్తున LFCలు ప్రోత్సహిస్తాయి. గ్రామాల్లో ఒక్కో SHG నెలకు ₹1,00,000 వరకు ఆదాయం సంపాదించేందుకు ఈ సాంకేతిక నైపుణ్యాలు ఉపయోగపడనున్నాయి. సో ఇక్కడే మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఉమెన్ వాళ్ళకి ఒక రైతు ఉమెన్ వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు గవర్నమెంట్. దీంట్లో ఎట్లా చూసుకోవాలంటే వాళ్ళకి ఒక సెల్ఫ్ ఇన్కమ్ జనరేటింగ్ ఒక ఆపర్చునిటీ వచ్చింది. వాళ్ళందరూ ముందు ఇక్కడ వచ్చిన వరకు వాళ్ళు ఓన్లీ హౌస్ వైఫ్స్. సో వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. వాళ్ళు సొంతంగా ఒక బిజినెస్ లాగా తయారు చేసి వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ సొంతంగా డ్రోన్ ఒక బిజినెస్ ఆపర్చునిటీ లాగా వాడుకోవడానికి ఒక అవకాశం ఇచ్చింది. సో దట్స్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్ అండ్ వీ షుడ్ థ్యాంక్ ద మోటివ్ బిహైండ్ దట్ హ్యాస్ టు బి వెరీ మచ్ అప్రిషియేటెడ్. సో ఇది యాక్చువల్గా మనం ఇక్కడ ఒక గ్రూప్ ఆల్రెడీ అయిపోయింది. కోరమండల్తో సహకరించి మనం ఇది చేశారు. ఈ సంస్థలో అయితే మనం ఇండస్ట్రీ పార్ట్నర్ మారుత్ డ్రోన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్తో సహకరించి మనం ఈ ట్రైనింగ్ చేసేస్తున్నాను. అండర్ దిస్ పర్టిక్యులర్ థింగ్ మేము ఒక ఇండస్ట్రియల్ పార్ట్నర్తో మారుత్ డ్రోన్స్ అని చెప్పేసి ఇన్ కొలాబరేషన్ విత్ మారుత్ డ్రోన్స్ మేము ట్రైనింగ్ స్టార్ట్ చేసామండి. సుమారు 150 ట్రైనీస్ని ట్రైన్ చేయడం జరిగింది. అదేవిధంగా NIPHM అండ్ మారుత్ డ్రోన్స్ కలిసి కొన్ని ఇండస్ట్రియల్ పార్ట్నర్స్తో కూడా కొలాబరేట్ చేసుకుంటూ వాళ్ళు ఎవరైతే రూరల్ యూత్ కానివ్వండి, ఉమెన్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ట్రైనింగ్ చేయడం జరిగింది. కోరమండల్ ఫర్టిలైజర్స్తో మాకు కొలాబరేషన్ ఉంది. వాళ్ళ ద్వారా సుమారు 30 లేడీ డ్రోన్ 70 డ్రోన్ ట్రైనీస్ని ట్రైన్ చేయడం జరిగింది. ఇది కోరమండల్ ఫర్టిలైజర్స్ అసోసియేషన్తో మేము చేస్తున్నాము. దాని తర్వాత వాళ్ళని ఒక ఆంటర్ప్రెన్యూర్స్ లాగా కానివ్వండి, లేకపోతే డ్రోన్ ఇంప్లిమెంటర్స్ లాగా వాళ్ళు యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దేశ ప్రగతిలో మహిళలది కీలక పాత్ర. అలాంటి వారి పాత్రను ఏమాత్రం తగ్గించకుండా కీలకమైన వ్యవసాయ రంగంలో వారిని భాగస్వాములను చేయనుంది కేంద్రం. ఇప్పటి వరకు పట్టణాలకు లేదా కొంతమందికి మాత్రమే పరిమితమైన డ్రోన్ టెక్నాలజీని ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు కూడా చేరువ చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. వ్యవసాయానికి డ్రోన్లు ఉపయోగించడం వల్ల డబ్బు, సమయం రెండూ కలిసి వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. దీంతో రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక వ్యవసాయాన్ని చూసే అవకాశం రానుంది.